ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ మేడ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గ్రీన్ మూంగ్ దాల్ లడ్డు, అంటే పెసలతో లడ్డు చేసుకుంటున్నాం మనం ఈరోజు. ఇది ఎంతో రుచిగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. పెసలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 4 నుండి 5 టేబుల్ స్పూన్లు, బాదం పలుకులు 1/2 కప్పు, జీడిపప్పు 8 నుండి 10 చాప్ చేసుకుని పెట్టుకోవాలి. ఎలాచి ఒక 3 తీసుకుని ఫైన్ పౌడర్ కింద చేసి పెట్టుకోవాలి. ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. 1 కప్పు పెసలు తీసుకుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలయబెడుతూ ఉండాలండి, కంటిన్యూషన్గా మనం వదిలేయకూడదు. అలా గుర్తుపెట్టుకోవాలండి, ఖచ్చితంగా ఫ్లేమ్ మాత్రం లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. చూసారు కదా, రంగు మారుతోంది, మనకి మంచి సువాసన వస్తూ ఉంటుంది. మంచి అరోమా రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారేలోపు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని తురుముకున్న బెల్లం 1 కప్పు వేసి 2 చెంచాలు వాటర్ పోయాలి. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ పోయకూడదు మనం, ఎందుకంటే ఇక్కడ పాకం పట్టుకోవట్లేదు, మనం సిరప్ లాగా తయారు చేసుకుంటున్నాం. బెల్లం సిరప్ అన్నమాట, అంటే జాగరీ సిరప్ మనం తయారు చేసుకుంటున్నాం. కొంచెం కొంచెం అలా కలుపుకుంటూ మనం సిరప్ తయారు చేసుకుందాం. చూసారు, అప్పుడే బబుల్స్ రావడం స్టార్ట్ అయినాయి. మనకి 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈ లోపల మనం పెసల్ని గ్రైండ్ చేసుకుందాం. పెసల్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సిరప్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం సిరప్ని చల్లారనివ్వాలి మనం. ఈ లడ్డూల్లో మనకి ప్రోటీన్, ఫైబర్, ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. మనం ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసల పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత అందులో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు స్లైసెస్ని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఎలాచీ పౌడర్ని వేసుకోవాలి. మొత్తం ఒకసారి మనం కలియబెట్టుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు పలుకులు ముందుగా వేయించుకోలేదండి, అవి పచ్చివి. మిక్చర్లో వేసి మనం కలపడం వల్ల అవి స్లోగా వేగి మంచి స్మెల్ అనేది మనకు వస్తుందండి, మంచి అరోమా అనేది వస్తుంది. 2 నుంచి 3 నిమిషాలు మనం అలా కలియబెట్టుకుంటూ తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ బౌల్లో మిశ్రమాన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలండి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జాగరీ సిరప్ వేసుకుని కలుపుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలాగా తయారు చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, అదేవిధంగా మనం తయారు చేసుకోవాలి. లడ్డు చుట్టడానికి సరిగ్గా రాకపోతే ఒక చెంచా పాలు వేసుకొని కలుపుకోవచ్చు. ఎంతో సింపుల్గా రుచికరమైన ఆరోగ్యకరమైన గ్రీన్ మూంగ్ దాల్ లడ్డు రెడీ అయిపోయింది. ఇది ఒక 1 మంత్ వరకు కూడా నిలువ ఉంటుందండి. ఇది ఈ వింటర్ సీజన్లో మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.